నమస్తే, వెల్కమ్ టు నాయకుడు. తణుకు శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న పసుపులేటి వెంకట రామారావు గారు, ఆయనే పీవీఆర్ గారు. మరి రాజకీయాలకి ఆయన కొత్తగా వచ్చారు అంటున్నారు ప్రత్యర్థులు. రాజకీయ అనుభవం ఏ విధంగా ఉంది, జనసేన ఎలాంటి ప్రభావం చూపించబోతోంది తణుకులో, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి పీవీఆర్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి, చాలా బాగున్నాను, చాలా బిజీగా ఉన్నాను. చాలామంది ఇండస్ట్రియలిస్టులు, వ్యాపారస్తులు, లేదంటే అభ్యుదయ భావాలు కలిగిన వాళ్ళు సమాజానికి ఏదో ఒకటి చేయాలనుకున్నాం, ఇప్పటి వరకు అవకాశం రాలేదు, ఇప్పుడు జనసేన పార్టీ తరఫున అవకాశం వచ్చింది అని చాలామంది చెప్తూ ఉన్న పరిస్థితి ఉంది అభ్యర్థులు. మీరు ఏం చూసి జనసేనలోకి వచ్చారు? జనరల్గా మొదటి నుంచి నాకు అంటే చదువుకున్నప్పటి నుంచి కూడా మా తాతయ్య సిపిఎం నాయకులు గాది వెంకయ్య గారి ప్రభావం బాగా ఎక్కువగా ఉండేది. అయితే అప్పుడు అనుకునే వాళ్ళం అంతమాట రాజకీయాల్లోకి రావాలని. తర్వాత జాబ్ రీత్యా చాలా దేశాల్లో పనిచేశాను. నేను ఇంచుమించు ఒక 20 కంట్రీస్లో సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసి తర్వాత మళ్ళీ మా ఫాదర్స్ బిజినెస్ కమోడిటీ బిజినెస్ అంటే ఉల్లిపాయల వ్యాపార రంగంలోకి వచ్చి తద్వారా ఈ మిర్చి ఎక్స్పోర్ట్స్లో వచ్చాను. అంటే చిల్లీస్, ఇప్పుడు చిల్లీస్ నేను ఇంచుమించు ఒక 10 కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. అయితే ఆల్రెడీ ఎప్పటి నుంచో మనసులో ఉండిపోయింది ఉంటుంది కదా భావన. సో చిల్లీస్ ఎక్స్పోర్ట్స్లో మంచి పేరు సంపాదించి మంచి డబ్బు సంపాదించిన తర్వాత ఈలోపు జనసేన పార్టీ వస్తుంది, నేను ఎట్లానో ఫాలో అవుతున్నాను రెగ్యులర్గా. అయితే అనుకోకుండా మా చిల్లీస్ ఎక్స్పోర్ట్ రంగంలో ఉన్న ఒక ఫ్రెండ్ ద్వారా పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారితో ఒక అరగంట సేపు మాట్లాడిన తర్వాత అప్పుడు అనుకున్నాను వస్తే బాగుంటుందని చెప్పేసి. మీకేం నచ్చింది పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడిన తర్వాత? ఆయన స్ట్రైట్గా మాట్లాడతారండి. అంటే నువ్వు ఎందుకు వచ్చావు, ఎమ్మెల్యే అయిపోదామని వచ్చావా రాజకీయాల్లోకి అని అడిగారు నన్ను. లేదు నేను నాకు ఇంట్రెస్ట్ అంతే అని చెప్పాను. అయితే నువ్వు ఎమ్మెల్యే సీటుతో సంబంధం లేకుండా దీర్ఘకాల రాజకీయాల్లో ఉండగలిగే శక్తి నీలో ఉందా? ఏ అధికారము రాదు, నీకు రాదు, నాకు రాదు. శక్తి అంటే అది ఆర్థిక శక్తి లేదంటే నిలబడ మానసిక శక్తి. అంటే 20 సంవత్సరాల పాటు అధికారం ఉన్నా రాకపోయినా, లేదా రేపొద్దున అధికారం వచ్చేసిన లాంగ్ టర్మ్ పాలిటిక్స్. అంటే ఆయన ఏంటంటే ఒక కొత్త రాజకీయం చేద్దాం, మనం రెగ్యులర్ పాత రాజకీయంలా కాకుండా ఒక లాంగ్ టర్మ్ పాలిటిక్స్ చేయాలి. సో ఆ లాంగ్ టర్మ్ పాలిటిక్స్ని మీరు అనాలిసిస్ చేసుకురండి అంటే యాక్చువల్గా నా ఉద్దేశం అదే. అంటే ఇప్పుడు వచ్చేసి 2019లో ఎమ్మెల్యే అయిపోయి ఒకవేళ సీటు రాకపోతే మళ్ళీ వెళ్ళిపోయి, లేదా ఒకవేళ ఓడిపోతే మళ్ళీ వెళ్ళిపోయి, ఇట్లా కాకుండా లాంగ్ టర్మ్ పాలిటిక్స్ చేయాలి. ఆయన అదే విషయం డైరెక్ట్గా నాతో మాట్లాడిన అరగంటలో ఆయన మాట్లాడిన తీరు నా భావాలకి అనుగుణంగా ఈక్వల్గా అనిపించింది. అప్పుడు అనుకున్నాను వస్తే బాగుంటుందని చెప్పేసి తర్వాత రోజుల్లో మళ్ళీ ఇంకొకసారి మీట్ అయ్యాను. అలాగే జనసేన వామపక్షాలతో వెళుతుంది అన్నప్పుడు మీకు జనసేన మీద అభిప్రాయం కలిగిందా? లేదు, అప్పటికి తెలియదు. అప్పటికి నేను ఇంచుమించు 11 months అంటే 1 year అయిపోతుంది, నియర్ టు 1 year వామపక్షాలతో వెళ్తున్న విషయం తెలియదు. యాక్చువల్గా తెలిసిన తర్వాత నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. రైట్. అయితే మీరంతా ఈ విధంగా చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు, అసలు ఏం ఆశించి ఇందులోకి వస్తున్నాం అనేది ఓపెన్గా చెప్తున్నారు. కానీ ప్రతిపక్షాల ఆరోపణలు చూస్తే కనుక ఒక పార్టీ అయితే చెబుతోంది ఇదంతా మరో పార్టీ రిమోట్తో నడుస్తున్న పార్టీ అని, జనసేన. యాక్చువల్గా నేను 6 నెలల నుంచి నిశ్చితంగా అబ్జర్వ్ చేస్తున్నానండి. ఒక పార్టీ ఏముంటుందంటే ఇంకో పార్టీ ఈ పార్టీ టైప్ అయిపోతారు, కలిసిపోతారని చెప్తుంది. ఇంకో పార్టీ ఏమో ఆ పార్టీ ఈ పార్టీ కలిసిపోతారని చెప్తుంది. ఈ 2 పార్టీలు కలిసి ఒక జాతీయ పార్టీతో కలిసిపోతాయని చెప్తుంది. అంటే 6 నెలల నుంచి ఎలా అయిపోయిందంటే జనసేన ప్రభంజనం 6 నెలల ముందే ఈ తెలివిగల రాజకీయ నాయకులు ఊహించారు. ఓకే, జనసేన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కనుక ఒకసారి మళ్ళీ డైరెక్ట్గా పాలిటిక్స్లోకి పోటీ చేయడానికి ఎంటర్ అయితే కనుక ఈ 2 పార్టీల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంటుందని చెప్పేసి వాళ్ళకి తెలుసు. వాళ్ళు అప్పటి నుంచే మొదలుపెట్టేశారు 6 నెలల నుంచే. అయితే చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు 4 నెలల క్రితం అనుకుంటా మనం సిపిఐ సిపిఎం పార్టీలతో మాత్రమే వెళ్తున్నామని చెప్పేసి పబ్లిక్గా చాలాసార్లు అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే మాతో కూడా చెప్పడం జరిగింది, మనం సిపిఐ సిపిఎం పార్టీలతో మాత్రమే వెళ్తున్నాము. దాంతోపాటు అంతగా ప్రభావం లేని బీఎస్పీతో కూడా కలవడం. ఆయన 20 సంవత్సరాల నుంచి మాయావతి గారిని ఫాలో అవుతున్నారు. ఆవిడ ఆశయాలు ఆయనకు చాలా ఇష్టం. అందుకని చెప్పి బెహన్జీ మాయావతి గారు ప్రధానమంత్రి అయితే కనుక పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలోనూ దేశంలో ప్రధానమంత్రి కింద మాయావతి గారు అయితే ఏ 2 వర్గాలు అయితే అధికారాన్ని అనుభవిస్తున్నాయో, ఏ 2 వర్గాల వల్ల భారతదేశం పరిస్థితి ఇప్పటికీ ఇలాగే ఉందో దాన్ని మార్చాలంటే మాయావతి గారు కావాలి. అందుకనే ఆయన క్లియర్గా చెప్పారు 21 సీట్లు 3 పార్లమెంట్ సీట్లు ఇవ్వడం జరిగింది బీఎస్పీకి.
అంటే బీఎస్పీ మీద మాయావతి గారి మీద ఆయనకు ఉన్నటువంటి నమ్మకం అటువంటిది. ఆయన నమ్మకాన్ని మాకు చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చిన తర్వాత అక్కడ అడపాదడపా చంద్రబాబు గారి మీద ఫైర్ అవడం తప్పితే చంద్రబాబు నేరుగా ఎప్పుడు పవన్ కళ్యాణ్ ఏం అనలేదు ఏ సభలో కూడా. ఇంకా కలుపుకోవడానికి సిద్ధంగా ఉన్నామని వెల్కమ్ కార్పెట్ పలికిన సందర్భాలే ఉన్నాయి. అది ఆయన మైండ్ గేమ్, పొలిటికల్ స్ట్రాటజీ అది. ఆ సంగతి మాకు తెలుసు, ఆయనకి తెలుసు, రాష్ట్ర ప్రజలకి, ప్రతిపక్ష నాయకులకి, మొత్తం అందరికీ తెలుసు. ఆయన మైండ్ గేమ్ అంతే. ఎందుకంటే ఆయనకి ఈరోజు మళ్ళీ అధికారం ఖచ్చితంగా కోల్పోతానని తెలుసు ఎవరికి, చంద్రబాబు నాయుడు గారికి. సో అధికారంలోకి ఎవరు రావాలి జనరల్గా ఆయన ఏమనుకుంటున్నారంటే నేను అధికారం కోల్పోతాను, ఏదో జగన్ వస్తాడేమో మళ్ళీ రేపొద్దుట నాకు ఎందుకు వచ్చినటువంటి ఇబ్బంది. సరే దీన్ని ఏంటంటే కొంచెం మైండ్ గేమ్ ఆడుతున్నారు. కొద్దిగా మైండ్ గేమ్ వల్ల ఏమవుతుందంటే జనాలు కన్ఫ్యూజన్లో పడిపోతారు. ఆ కన్ఫ్యూజన్లో ఆయన యొక్క 70 సంవత్సరాలు, ఆయన 45 సంవత్సరాల రాజకీయ జీవితాన్ని పనంగా పెట్టేసి ఇది లాస్ట్ రాజకీయ జీవితం బహుశా పనంగా పెట్టేసైనా సరే ఏదో రకంగా గట్టెక్కాలి అని చెప్పేసి ఆయన ప్రయత్నిస్తున్నారు. సో ఇది మైండ్ గేమ్ అండి పూర్తిగా. స్థానిక పరిస్థితుల విషయానికి వస్తే తణుకు నియోజకవర్గంలో మీరు అబ్జర్వ్ చేసిన సమస్యలు ఏంటి? తణుకు నియోజకవర్గం ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్తున్నాను. పారిశ్రామికంగా అంటే మా చిన్నప్పుడే 1947 నుంచి అభివృద్ధి చెందింది. అంటే మా చిన్నప్పుడు అంటే 1980, 85, 90లో కూడా ఎట్లా ఉండేదంటే మాకన్నీ ఫ్యాక్టరీలే. నేను కాలేజీకి వచ్చేటప్పుడు షుగర్ ఫ్యాక్టరీలు, టెక్స్టైల్స్, రకరకాల ఫ్యాక్టరీలు ఉంటాయి తణుకులో. అయితే ఇది 1947లోనే హరిశ్చంద్ర ప్రసాద్ గారు అని ఆయన ఆంధ్ర బిర్లా అనేవారు, మీకు తెలుసో లేదు. ఆయన స్థాపించినటువంటి ఆంధ్ర షుగర్స్ ద్వారా తణుకు పారిశ్రామిక పట్టణం కింద అభివృద్ధి చెందింది. అయితే ఆయనే మొట్టమొదటి ఎమ్మెల్యే కూడా ఓకే మన తణుక్కి. సో అంత పారిశ్రామికంగా అభివృద్ధి చెంది ఈ పాటికి ఎలా ఉండాలంటే మొత్తం అందరి జీవన ప్రమాణాలు మంచి స్థితిలో ఉండాలి జిల్లాలో పోల్చుకుంటే. వెస్ట్ గోదావరిని శాసించే స్థాయిలో ఉండాలి. కానీ ఇప్పుడు ఎలా ఉందంటే 15 నియోజకవర్గాల్లో మేము అట్టడుగు స్థాయిలో ఉన్నాం. ఎందుకంటే మీరు ఇవన్నీ వాటర్ బాటిల్స్ చాలామంది 20 లీటర్ బాటిల్ కొనుక్కునే తాగుతారు తణుకు నియోజకవర్గం మొత్తం. అంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే ముందు ప్రజలకి కనీస అవసరాలు కావాలి, అంటే తాగునీరు కావాలి. అండ్ రెండవది ఆరోగ్యం. అంటే మీరు ఎక్కడికక్కడ తణుకులో టౌన్లో కానీ పల్లెటూరులో కానీ మీకు చూస్తే మీకు ఆశ్చర్యపోతారు. ఒక వాటర్ సిస్టమ్ పల్లెటూరులో కానీ తణుకులో కానీ ఎలా ఉంటుందంటే మంచి సిమెంట్ రోడ్డు ఉంటుంది. రోడ్లు ఏదో కేంద్ర ప్రభుత్వ పథకాలు లేకపోతే ఇంకోటో రోడ్లు వేసారు చాలా చోట్ల. ఇప్పుడు కాదు, లాస్ట్ 20 years నుంచి వేశారు. అయితే అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ ఉండదు, వాటర్ వెళ్ళడానికి దారి ఉండదు. ఎవరికాళ్ళు గుంతలు తవ్వుకొని ఆ వాటర్ ఆటోమేటిక్గా దానికి ఆవిరైపోయే సిస్టమ్ని అలవాటు చేసుకున్నారు. అంటే ఆ వేస్ట్ వాటర్ అంతా ఒక చోట ఉంటుంది, అక్కడి నుంచే దోమలు వస్తాయి, అక్కడి నుంచే అనారోగ్యం వస్తుంది, అన్నీ తెలుసు వాళ్ళకి. కానీ దానికి వేరే దారి లేదు. సో మన రెండో సమస్య మురుగునీరు కంపల్సరీ మనం ఒక సిస్టమ్ ఏర్పాటు చేయాలి. అండ్ మూడో సమస్య ఏంటంటే చెత్త. ఇప్పుడు మనం మొత్తం ప్రజలందరూ వాడే చెత్త తీసుకెళ్ళి ప్రజల మధ్యనే పోస్తారు. అది తణుకు నియోజకవర్గం ఉన్న దౌర్భాగ్య స్థితి. సో ఆ చెత్త వల్ల వచ్చి ఆరోగ్య సమస్యలు. ఓకే, సమస్య వచ్చేసింది, ఆరోగ్య సమస్య, దానికి ఏం చేయాలి? హాస్పిటల్కి వెళ్ళాలి. అది ఇంకా చెప్తూ పోతే హాస్పిటల్స్ పరిస్థితి ఎలా ఉందంటే ఇక్కడ బిల్డింగ్లు కట్టేస్తారు హాస్పిటల్స్, సెంట్రల్ గవర్నమెంట్ నిధులు అంటారు, ఓపెనింగ్ చేయరు. ఎక్విప్మెంట్స్ వస్తాయి, పైన స్లాబ్లు లీక్ అవుతూ ఉంటాయి, ఎక్విప్మెంట్స్ తడిసిపోతాయి, ఎక్విప్మెంట్స్ వాడరు అసలు. అన్నీ నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. డాక్టర్స్ యాక్చువల్గా ఏమవుతుందంటే చాలా హాస్పిటల్స్లో ఓన్లీ 8 hours హాస్పిటల్సే ఉన్నాయి ఇక్కడ. దానికి ఎక్స్పర్ట్ లేదు. కిడ్నీకి సంబంధించిన సమస్యలు ఉన్నాయి, విపరీతంగా ఉన్నాయండి. దేని గురించి? వాటర్ గురించి అన్ని సమస్యలు లింక్ అప్ అయి ఉన్నాయి. అన్ని సమస్యలు మన ఆఫీస్లో రాసి పెట్టి కొన్ని పవన్ కళ్యాణ్ గారికి పంపించి, కొన్ని చిన్న సమస్యలు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, సమస్య ఒకటే పంపించకు, దానికి సొల్యూషన్ ఏంటి చెప్పి పంపించని చెప్పేసి. సో ప్రతి సమస్యకి సొల్యూషన్. అంటే చాలా సమస్యలు చిన్నవి మేమే చేసేస్తున్నాం, పెద్ద సమస్యలేమో మేము అధికారంలోకి వస్తే కనుక వాటికి సొల్యూషన్ ఇస్తున్నాం. క్యాస్ట్ ఈక్వేషన్స్ విషయానికి వస్తే మీ నియోజకవర్గంలో ఒక్కొక్క పార్టీ జనరల్ కాబట్టి ఒక్కొక్క సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. బట్ ఇక్కడ మేజర్గా కాపులు ఉన్నారు. దాదాపుగా 70,000 మంది కాపులే ఉన్నారు మీ సామాజిక వర్గమే. అంటే ఇప్పుడు జనసేన అభిమానులు, జనసేన కార్యకర్తలు, అలాగే మీ క్యాస్ట్ ఈక్వేషన్స్ ఇవన్నీ మీకు ఇక్కడ కలిసి వస్తాయి అనుకుంటున్నారా? ఆల్రెడీ నా గెలుపు కన్ఫర్మ్ అయిపోయిందండి. ఇది ఎంత నామినల్గా జరుగుతుంది. ఎందుకంటే ఆ విషయం మా
ప్రతిపక్షాలకి తెలుగుదేశం వాళ్ళకి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కూడా తెలుసు. అంటే క్యాస్ట్ ఈక్వేషన్స్ అనే కాదు, క్యాస్ట్ ఈక్వేషన్స్ ఆబ్వియస్లీ కలిసి వస్తాయి, మనం నిజం మాట్లాడుకోవాలి. క్యాస్ట్ ఈక్వేషన్స్తో పాటు బడుగు బలహీన వర్గాలు అంటే ఏ ఒక 2 వర్గాలే ఉన్నాయి అని చెప్పి నేను చెప్తున్నాను కదండి. 72 సంవత్సరాల తణుకు నియోజకవర్గ చరిత్రలో ఒక వర్గమే ఎమ్మెల్యే అయింది. ఆ వర్గం యొక్క ఓటర్ల సంఖ్య నాట్ మోర్ దాన్ 15,000, అంటే లైక్ 12,600 ఆర్ సంథింగ్. మీరు అన్నట్లుగానే 2 పార్టీలే ఉన్నాయి. 2 పార్టీలే ఉన్నాయి, ఒక వర్గమే పాలించింది. 2,20,000 మంది ప్రజల్ని 12,000 కంటే తక్కువ ఉన్నటువంటి ఒక వర్గం 72 సంవత్సరాల నుంచి పాలించింది. మధ్యలో ఒకసారి చిన్న బ్రేక్ వచ్చింది, అది కూడా రాజశేఖర రెడ్డి గారి వల్ల. మరి ఇక్కడ బీసీలు కూడా ఎక్కువగా ఉన్నారు. బట్ మరోవైపు మీ ప్రత్యర్థులు బీసీ నాయకులు ఉన్నారు. మరి ఎలా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు? ఒకటే మాట పవన్ కళ్యాణ్ గారు, ఎందుకంటే బీసీ సోదరులు ఇప్పటికీ మీకు బీసీలో ఉన్నటువంటి యూత్ ఎవరైతే 35 ఇయర్స్ లోపు ఉంటారో వాళ్ళ ఓటు ఆబ్వియస్లీ జనసేనకు పడుతుంది. దాంట్లో ఎస్సీ సామాజిక వర్గం అయి ఉండొచ్చు, బీసీ అయి ఉండొచ్చు, నేను చెప్పిన ఆ ఒక్క సామాజిక వర్గం అయి ఉండొచ్చు, లేదా 2వ సామాజిక వర్గం అయి ఉండొచ్చు. ఏదైనా సరే చదువుకున్న వాళ్ళు, యంగ్స్టర్స్, యూత్ అందరూ కూడా పవన్ కళ్యాణ్ వెనకాల ఉన్నారు. అందువల్ల ఏమవుతుందంటే మాకు 30% ఆఫ్ ద ఓట్స్, ఆ యూత్ ఓట్స్ అన్నీ కూడా మాకే వస్తున్నాయి. సో మేమేం చేస్తున్నాము, రిమైనింగ్ పీపుల్ని ఎడ్యుకేట్ చేస్తున్నాము. పవన్ కళ్యాణ్ వస్తే అవినీతి రహిత పరిపాలన వస్తుంది. పవన్ కళ్యాణ్ యొక్క మేనిఫెస్టో ఎట్లా ఉంది అంటే ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోయే విధంగా ఆయన 60 సంవత్సరాలు నిన్నటువంటి రైతుకి 5,000 రూపాయలు పెంచిన మొదటి సంతకంగా పెడతా అన్నారు. అంటే ఇవంతా చెప్పుకుంటూ పోతే చాలా టైం పడుతుంది. కానీ మా జన సైనికులు ఇంటింటికి వెళ్ళి చెప్పేది ఏంటంటే ప్రతి విషయాన్ని కూలంకుషంగా వ్యవహరిస్తున్నారు. సో బీఎస్పీ ప్లస్ లెఫ్ట్ ప్లస్ జనసేన అసలు క్యాడర్ చాలా స్ట్రాంగ్ ఉంది, చాలా స్ట్రాంగ్గా ఉందండి. రైట్. అదే విధంగా కొత్తగా వచ్చే నాయకులకి ఎవరో ఒక రాజకీయ గురువు ఉంటారు. మీకెవరు ఉన్నారు? పవన్ కళ్యాణ్ గారు. అంటే ఆయనే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు కదా. కరెక్టే మీరు చెప్పేది. ఇందాకే కూడా ఒకటి చెప్పాను మీకు. ఇప్పుడు ఎప్పుడు రాజకీయాల్లోకి వచ్చామని కాదు కదండి, ఒక మాట్లాడటం చేత కానీ ఒక వ్యక్తిని, అసలు ఏమీ తెలియని ఒక వ్యక్తిని తీసుకొచ్చి, ఒక వార్డులో కూడా మెంబర్ కాలేని ఒక వ్యక్తిని తీసుకొచ్చి పంచాయతీరాజ్ శాఖ నిర్వహణ బాధ్యతలు అప్పచెప్పి, లేకపోతే ఐటీ శాఖ నిర్వహణ బాధ్యతలు అప్పచెప్పినటువంటి రాష్ట్రంలో అటువంటి ముఖ్యమంత్రి కింద పరిపాలన కింద ఉన్నటువంటి మనము, మాలాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎన్ని పుస్తకాలు చదివారు అన్నీ అందరికీ తెలుసు, ప్లస్ ఆయన జీవితాలను చదివారు. ఇప్పుడు నాలాంటి వాళ్ళు మేము ఐఏఎస్లో, ఐఆర్ఎస్లో, ఐపీఎస్లో చాలామంది ఉన్నాం. చాలా ఇంటలెక్చువల్స్ ఉన్నారు పార్టీలో. సో ఇంతమంది ఉన్నటువంటి ఈ పార్టీ కొత్త అని చెప్పేసి ఇంక అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే అసలు ఏమీ తెలియని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పరిపాలన కింద బతికిన మనం అన్నీ తెలిసినటువంటి ఒక పవన్ కళ్యాణ్ అధికారంలో ఎంత చక్కగా బతకగలుగుతాము అంటే మీకు అర్థమై ఉంటుంది. బట్ ఈ జనరేషన్కి ఈ ఆదర్శ భావాలన్నీ మైండ్కి ఎక్కుతాయి అనుకుంటున్నారా? యాక్చువల్గా ఎక్కబట్టే ఈరోజు ప్రతిపక్షాలన్నీ అంటే తెలుగుదేశం, వైఎస్ఆర్లు ఎలా ఉన్నాయంటే వాళ్ళ పరిస్థితి కక్కలేక మెంగలేక ఉన్నట్టుంది. మా నియోజకవర్గంలో మీరు ఎవరినైనా అడగండి, మా గెలుపు కన్ఫర్మ్ అయిపోయింది. మేము ప్రయత్నించేది మెజారిటీ గురించి. ఆ ఆదర్శాలు ఉండబట్టే, సిద్ధాంతాలు ఉండబట్టే పవన్ కళ్యాణ్ గారిని ప్రజలు నమ్మబట్టి, ఇదివరకు ఓన్లీ యూత్ ఒకటే పవన్ కళ్యాణ్ వెనక ఉండేది. ఇప్పుడు ఈరోజు మొన్న ఒక ప్రచారంలో వృద్ధులు ఒక 50 మంది వృద్ధులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి మేనిఫెస్టోని చాలా మెచ్చుకుని నాతో పాటు ఒక పావు గంట సేపు ఉండి ఫోటోలు దిగారు. అంటే పవన్ కళ్యాణ్తో దిగినట్టుగా నాతో ఫోటోలు దిగారు. అంటే ఎంత అభిమానం లేకపోతే అలా ఉంటుంది. ఖచ్చితంగా ఆదర్శాలని ఇప్పటికీ కూడా అందరూ కూడా ఆదర్శాలను పాటించే వ్యక్తులు మెజారిటీ పర్సంటేజ్ ఉన్నారు రాష్ట్రంలో. రైట్. పీవీఆర్ గారు, మొత్తానికి మీరు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు అని అనడానికే కానీ పూర్తిగా ఇక్కడున్న తణుకు సమస్యలే కాదు రాజకీయ పరిస్థితులను కూడా పూర్తిగా అవగాహన చేసుకున్నారు. ఎనివే ఆల్ ది బెస్ట్ అండి పీవీఆర్ గారు. ఎలాంటి ప్రభావం చూపిస్తుందో జనసేన తణుకులో చూద్దాం. థ్యాంక్ యూ అండి. మళ్ళీ గెలిచిన తర్వాత కలుద్దాం. మళ్ళీ డెఫినెట్గా కలుద్దాం. థ్యాంక్ యూ పీవీఆర్ గారు.